రేపే సోమవారం, అలానే వినాయక చవితి. ఈ వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చిన చాలా మంచి రోజు. కాబట్టి రేపు సోమవారం వినాయక చవితి రోజు ఇల్లుని తుడిచే నీటిలో ఈ రెండు వస్తువులను వేసి ఇల్లును తుడచండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తప్పనిసరి బయటికి వెళ్ళిపోయి విఘ్నేశ్వరుడు మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తాడు. అంతేకాదు, ఇల్లుని మనం ప్రతి శుక్రవారం, సోమవారం, శనివారం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వారంలో శుభ్రం చేస్తూ ఉంటారు. ఏ పూజ, పండగ, వ్రతం అయినా సరే ఇల్లుని శుభ్రం చేయటం తప్పనిసరి. ఎందుకంటే పరిశుభ్రంగా ఏ ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లోనే దైవాంగికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. అంతేకాదు, దైవం ఇంట్లోకి రావాలి అన్నా సరే ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మాత్రమే ఇంట్లోకి దైవం వస్తుంది. దేవతల అనుగ్రహం పొందాలి అంటే ఇల్లు పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే ఇంట్లోకి దేవతలు వస్తారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి పండగ చేసిన, ఏ పూజ, వ్రతం చేసినా సరే తప్పనిసరి విఘ్నేశ్వరుని అనుగ్రహం కలగాలి అని నమ్ముతూ ఉంటాము. అంతేకాదు, ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాము. ఎందుకంటే మన పనుల్లో ఉండే ఆటంకాలను తొలగించే దైవం విఘ్నేశ్వరుడు. ఇది శాస్త్రాలు, పురాణాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే ఏ చిన్న పూజ, పండగ, వ్రతం, శుభకార్యాలు చేసినా సరే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించి తరువాతే మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాము. ఇక మన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ఏది పట్టినా బంగారంగా మారుతుంది. అంతేకాదు, రేపు వినాయక చవితి రోజు దీపంలో ఇది ఒక్కటి వెయ్యండి. గానగ నూనెతో దీపాన్ని వెలిగించండి. విఘ్నేశ్వరుని అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. సోమవారంతో వినాయక చవితి కలిసి వచ్చిన సందర్భంగా వినాయకుణ్ణి ఎరుపు రంగు, తెలుపు రంగు, గరిక వంటి పుష్పాలతో పూజించండి. సోమవారంతో కలిసి వచ్చినందువల్ల తెలుపు రంగు పుష్పాలు వాడాలి. ఇక ఇంకొకటి ఏమిటి అంటే, విఘ్నేశ్వరునికి తులసి దళాలు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పెట్టాలి. మిగతా రోజుల్లో విఘ్నేశ్వరునికి తులసి దళాల మాల వేయకూడదు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు తులసి మాలకి అంటే తులసి చెట్టుకి శాపం ఇచ్చాడు అని మనకు వినాయక పురాణంలో తెలుపబడింది. అందువల్ల విఘ్నేశ్వరునికి కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలను సమర్పించాలి. ఇక సకల ఐశ్వర్యాలు కలగాలి అంటే రేపు వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చినందువల్ల ఇంటిల్లిపాదంతా కూడా తెలుపు దుస్తులను ధరించాలి. అదేవిధంగా తెలుపు రంగు దుస్తులతో పాటు తెలుపు రంగు పూలను కూడా ధరించాలి. విఘ్నేశ్వరుని తెలుపు రంగు పూలతో పూజించాలి. గరికను తప్పనిసరి సమర్పించాలి. గరిక, ఎర్రని పువ్వులు, తెలుపు రంగు పుష్పాలు, అలానే బిల్వదళం సోమవారంతో కలిసి వచ్చినందువల్ల వీటితో విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. అంతేకాదు, రేపు సోమవారంతో కలిసి వచ్చిన ఈ వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో గరిక పూసను వేసుకొని చేయాలి. గరిక అంటే వినాయకునికి చాలా ఇష్టం. వినాయకుని పూజలో తప్పనిసరి గరిక అనేది ఉండి తీరాల్సిందే. ఏది ఉన్నా లేకపోయినా గరిక ఒకటి ఉండాలి. గరిక, ఎరుపు రంగు పుష్పాలు ఉంటే ఇక అన్ని పూలతో పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది. అలానే వినాయకునికి ఇష్టమైనటువంటి నైవేద్యాలలో ఉండ్రాళ్ళు, కుడుములు వంటివి తప్పనిసరి ఉండాలి. విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు, కుడుములు అంటే చాలా ఇష్టం. వాటిని నైవేద్యంగా పెడితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోరికలు తప్పనిసరి నెరవేరుతాయి. విఘ్నేశ్వరునికి ఇవి సమర్పించాక ఇంకొకటి, వినాయక చవితి అనేది ఈసారి అంటే రేపు సోమవారంతో కలిసి వచ్చిన వినాయక చవితి రోజు పూజ అనేది 12 గంటల తర్వాత ప్రారంభించండి. ఎందుకంటే ఈసారి చవితి మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమవుతుంది. అందువల్ల విఘ్నేశ్వరుణ్ణి ఈసారి 12 తర్వాత పూజించండి. ఇక ఇల్లుని తుడిచే నీటిలో ఏది వేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే, ఇల్లు తప్పనిసరి పరిశుభ్రంగా ఉంచుకుంటాం కదా. ఇక రేపు సోమవారంతో కలిసి వచ్చిన వినాయక చవితి కాబట్టి వినాయకుడు ఇంట్లోకి రావాలి అని ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ చేసేది ఇల్లు, వాకిలి శుభ్రం చేయటం. అదే క్రమంలో ఇల్లుని శుభ్రం చేసే సమయంలో చాలామంది డెటాల్స్ వంటివి ఇల్లుని, ఫ్లోర్ని క్లీన్ చేసేవి వాడుతూ ఉంటారు. అవి రేపు వాడకుండా
నార్మల్గా సహజ సిద్ధంగా ఇవి వాడి ఇల్లుని శుభ్రం చేయండి చాలు. ఇంట్లో చెడు బ్యాక్టీరియా అనేది అస్సలు ఉండనే ఉండదు. ఇల్లు శుభ్రతతో పాటు శుచిగా కూడా ఉంటుంది. అయితే గరిక అనేది ఇది చాలా మంచి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. చెడు క్రిముల నుండి మనల్ని రక్షిస్తుంది. ఇంట్లోకి చెడు బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది. గరిక అనేది నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది. అందుకే గ్రహణ సమయాల్లో తప్పనిసరి గరికను మనం వాడే నీటిలో, మనం వాడే భోజనానికి సంబంధించిన వస్తువుల్లో, అలానే బియ్యంలో వేస్తూ ఉంటాము. ఎందుకంటే గరిక అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది, చెడు బ్యాక్టీరియా నుండి విముక్తిని కలగజేస్తుంది. కాబట్టి గరిక చాలా ముఖ్యమైనటువంటిది. రేపు ఇల్లుని శుభ్రం చేసే నీటిలో గరికను వేయండి. వినాయకునికి ఇష్టమైనటువంటిది గరిక. ఈ గరిక అంటే వినాయకునికి చాలా ఇష్టం. దానితో పాటు ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా ఇల్లుని శుభ్రం చేసే నీటిలో వేయండి. ఈ రాళ్ళ ఉప్పు ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా తొలగిస్తుంది. అంతేకాదు ఇంట్లో చెడు బ్యాక్టీరియాను కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి ఇక మనకు ఏ ఫ్లోర్ క్లీనింగ్స్ అవసరమే లేదు. లక్ష్మీ కటాక్షం కలగాలి అన్నా, విఘ్నేశ్వరుడు ఇంట్లోకి రావాలి అన్నా, ఇంట్లో దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ పోవాలి అన్నా, చెడు సూక్ష్మజీవులు ఇంట్లోకి రాకుండా ఉండాలి అన్నా, ఒకవేళ వచ్చిన వాటిని ఇంట్లో నుండి తరిమి వేయాలి అన్నా, ఇక ప్రతిదానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ గరిక దొడ్డుప్పుని వేసి రేపు ఇల్లుని శుభ్రం చేయండి. ఇక అంతేకాకుండా వినాయకుడు మన ఇంట్లోకి రావాలి అని వినాయకుని అడుగులను వేస్తూ ఉంటాం కదా, అలా వినాయకుని అడుగులను కూడా ఇలా శుభ్రం చేశాక వేయండి. తప్పనిసరి విఘ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సంపద మిమ్మల్ని వరిస్తుంది. సంతోషంగా జీవించగలుగుతారు. ఇల్లు అనేది పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ విడుదలవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు ఎప్పుడూ చిందరమందరగా ఉంచుకోకూడదు. అలాంటి ఇంట్లో ఏ పాజిటివ్ శక్తులు ఉండవు, నెగిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉన్నవారు చాలా బద్ధకస్తులుగా తయారవుతారు. ఏ పని చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. కాబట్టి వాళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి కూడా తక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఇల్లు చాలా ముఖ్యమైనటువంటిది. వాస్తుశాస్త్ర ప్రకారం చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా, మనకు సైన్స్ ప్రకారం చూసుకున్నా, శాస్త్ర ప్రకారం చూసుకున్నా, ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా ఇల్లు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంట్లో పరిశుభ్రత చాలా చాలా ముఖ్యమైనటువంటిది. పరిశుభ్రమైనటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. గణేశుడికి గరిక అంటే చాలా ఇష్టం. గణపతి లక్ష్మీదేవిల అనుగ్రహం కలగాలి అంటే రేపు సోమవారంతో కలిసి వచ్చినటువంటి వినాయక చవితి రోజు గుప్పెడు దొడ్డుప్పు, 2 గరిక పూసలను వేసి ఇల్లుని శుభ్రం చేయండి చాలు. ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు, జన్మజన్మాల దరిద్రాలు పోయి ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తులు అన్నీ కూడా పోయి మనకు అనుకూల శక్తులు అనేవి తప్పనిసరి వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.